భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ప్రాంతం అంటే పినపాక నియోజకవర్గంలోని ఈ మనుగూరు ప్రాంతంలో అనేక సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. పద్మావతి గని ఇప్పటికే ఓపెన్ కాస్ట్ గని 4 ఓపెన్ కాస్ట్ గనులు ఏర్పాటు చేశారు. అండర్గ్రౌండ్ మైన్స్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడే ఇంకా బొగ్గు ఉత్పత్తుల కోసం బొగ్గు నిక్షేపాల కోసం సింగరేణి సంస్థ అన్వేషణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పగిడేరు అనే విలేజ్, ఈ విలేజ్ అంటే బొగ్గు గనులకి చాలా దూరంలో ఉన్నప్పటికీ ఈ విలేజ్లో మొత్తం కూడా వేడి నీళ్లు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ సెగలు కమ్ముతూ ఏ విధంగా నీళ్లు వస్తున్నాయో మనకు తెలుస్తుంది. అంటే ఆ దరిదాపులకు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆ నీళ్లు ఆ రాయి మీద పడి ఆ వేడి నీటితో ఎర్రగా మారిన పరిస్థితి. ఇక్కడే చాలామంది జనాలు కూడా అంటే కోళ్ళని అంటే అంటే వేడి నీళ్ళలో పెట్టి అంటే ఆ వేడి నీళ్ళలో ఉడికిన తర్వాత ఈకలు తీసేయటం అనేది సాంప్రదాయం జరుగుతుంటుంది. ఆ నేపథ్యంలో కోడికి సంబంధించిన కూడా మనం చూడవచ్చు. అంటే వేడి నీళ్ళు ఏ విధంగా వస్తాయి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు అదే తెల్లవారుజామున అయితే ఇది సెగలు కమ్ముతూ కనిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ బోర్లు వేశారు. అయితే గతంలో ఈ సింగరేణి సంస్థ అన్వేషణ కోసం అంటే బొగ్గు ఎక్కడ ఉంది అనే అన్వేషణ కోసం ఈ సింగరేణి సంస్థ బోర్లు వేసింది. ఆ బోర్లు వేసిన ప్రతి చోట కూడా ఇదే విధంగా వేడి నీళ్ళు రావడంతో దాన్ని సింగరేణి సంస్థ వదిలివేసింది. అయితే ఆ తర్వాత కొంతకాలం క్రితం మాత్రం ఈ వేడి నీళ్ళ నుంచి కూడా విద్యుత్ ఉత్పాదన జరగవచ్చు అనే ఆలోచన సింగరేణి సంస్థకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పగడేరులో ఇదే ప్రాంతంలో 122 మెగావాట్ల జియో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడం కోసం జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా అనౌన్స్ చేసింది. దీనికోసం అంటే ఓఎన్జీసీ అదేవిధంగా తెలంగాణ రెడ్ కోర్ ఈ 2 సంస్థలు కలిపి పనిచేయడానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అంటే కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సహకారంతో సింగరేణిలో అంటే ఒక 20 కిలోవాట్ల ప్లాంట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్నాయి. అయితే ఈ వేడి నీటి నుంచి అంటే విద్యుత్ ఉత్పాదన చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి 2.5 కోట్ల రూపాయలు కూడా దీనికి ఇచ్చారు. అంటే తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్, అదేవిధంగా కాలరీస్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషను, అదేవిధంగా జియో థర్మల్ క్షేత్రం అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వీటికి సంబంధించి సర్వే చేస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా 381 అంటే ఇట్లాంటి ప్రదేశాలను గుర్తించారు. కానీ ఆ దేశవ్యాప్తంగా అన్ని గుర్తించినప్పటికీ మనుగూరు దగ్గర ఉన్న పగడేరులో ఇక్కడ మాత్రం ఎక్కువగా విద్యుత్ ఉత్పాదనకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయనేది గమనించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కోసం మాత్రం ప్లాన్ చేస్తున్న పరిస్థితి. ఇది కనుక సక్సెస్ అయితే అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో పగిడేరు చుట్టుపక్కల గ్రామాల్లో అనేక గ్రామాల్లో 20 అడుగులకు 20 ఫీట్లకు కనుక బోరు కనుక కొట్టేస్తే బోర్లో వేడి నీళ్ళు వచ్చే పరిస్థితి. ఈ వేడి నీళ్ళన్నింటినీ కూడా అంటే ఈ విధంగా ఇక్కడ వేడి నీళ్ళు రావడంతో ఇక్కడ విద్యుత్ ఉత్పాదనకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఇప్పటికీ గమనించారు. దానికి అనుగుణంగా ప్రయోగాలు అయితే ఇప్పటివరకు జరుగుతున్నాయి. పగిడేరు చుట్టుపక్కల గ్రామాల్లో సింగరేణి బొగ్గు గనుల కోసం తవ్వకాలు జరిపింది. ఈ తవ్వకాలు జరిపే సందర్భంలో ఫస్ట్ అక్కడ బొగ్గు ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం సింగరేణి సంస్థ బోర్లు వేస్తుంది. ఆ విధంగా బోర్లు వేసిన అనేక ప్రాంతాల్లో అంటే ఇక్కడ ఈ విలేజ్లో చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో బోర్లు వేశారు. ఆ బోర్లలో నుంచి నీళ్లు వేడిగా వస్తున్న పరిస్థితి. అయితే ఈ వేడి నీటిని ఇప్పుడు గ్రామస్తులు మాత్రం ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటారు. అంటే ఆ కోడికి సంబంధించి మనం చూస్తున్నాం, విజువల్స్లో చూస్తున్నాం. వాళ్ళు దాన్ని అంటే వేడి చేయకుండానే దాన్ని మొత్తం కూడా ఇంట్లల్లో వేడి చేయకుండానే ఉడకబెట్టినట్టుగా అయిపోతుంది. ఆ నీళ్ళలో తడపగానే మొత్తం కూడా బూరు అంటే కోడి ఆకు అంతా కూడా బూరు వచ్చేస్తున్న పరిస్థితి మనం దృశ్యం చూడవచ్చు. ఇటువంటి ఘటనలు ఈ ప్రాంతంలో అనేక చోట్ల కనపడుతుంటాయి. అంటే అసలు ఈ వేడి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి ఏమిటి అనేది కూడా అర్థం కాని పరిస్థితుంది. మిగతా చోట్ల ఎక్కడా లేదు, కేవలం పగడేరు సరిహద్దు ఈ గ్రామాల్లో మాత్రమే ఈ పరిస్థితి వస్తుంది. సింగరేణి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల బొగ్గు గనులు తవ్వకాలు చెప్పినప్పటికీ బొగ్గు గనుల తవ్వకాలకు సంబంధించి బోర్లు వేసినప్పటికీ మిగతా చోట్ల ఈ పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ఈ పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ దృశ్యాలు అనేది చూడొచ్చు. ఏం చేస్తున్నావు? కోడి బోరు బిగుతున్నా. ఎట్లా? వేడి నీళ్ళ పెట్టి బోరు బిగుతున్నా. ఏంటి ఈ వేడి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? భూమిలో నుంచి. ఈ బోర్ ఎవరేశారు? ఈ బోరా సింగరేణి. అయితే ఇప్పుడు దీంతో మొత్తం కూడా బోర్ వచ్చేస్తుందా? వెంట్రుకలు అన్నీ వచ్చేస్తున్నాయి. కోళ్ళన్నీ ఇట్నే చేసుకుంటారా?
కోడిగుడ్డు కూడా వేస్తే ఇందులో ఉడుకుతుందా? కోడిగుడ్లు బాగా ఉడుకుతాయి, 1 గంటన్నర సేపు పెడితే అయ్యే ఉడుకుతాయి. ఇంతకుముందు చూసిన ప్రదేశంలో ఇంతకంటే ఎక్కువ వేడి ఉంది, ఇక్కడ కొద్దిగా తక్కువగా వేడి ఉన్న పరిస్థితి ఉంది. అంటే ఎక్కువగా వేడి నీళ్లు వస్తున్న దృశ్యాలు అయితే కనబడుతుంది. అందుకోసమే ఈ వేడి నీళ్ళ ద్వారా విద్యుత్ ఉత్పాదన చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరోవైపున ఇక్కడ మనం చూస్తున్నాం అన్ని పంట పొలాలు విపరీతంగా పెద్ద ఎత్తున పంట పొలాలు ఉన్నాయి. ఈ వేడి నీళ్లు చల్లారిన తర్వాత ఈ పంట పొలాలకి ఉపయోగిస్తున్న పరిస్థితి. అయినప్పటికీ ఈ వేడి నీళ్ళతో కలిసిన పంటలు కూడా చాలా అద్భుతంగా పండుతున్న దృశ్యం అనేది మనకు కనపడుతుంది. ఎక్కడ కూడా మిగతా ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఈ వేడి నీళ్ళ వల్ల పంటలు పండవు, కానీ ఇక్కడ మాత్రం ఈ వేడి నీళ్ళతో కూడా పంటలు పండుతున్న దృశ్యాలు అనేది మనకి కనపడుతుంది. మొత్తం మీద ఇది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కూడా చెప్పవచ్చు. పగిడేరు గ్రామంలో ఈ చుట్టుపక్కల మాత్రమే ఇలా వేడి నీళ్ళు రావడం అనేది అరుదుగా కనపడుతుంది. సిమెంట్ ఉత్పత్తి కావచ్చు, ఆ సిమెంట్ ఉత్పత్తులు కూడా బాగా హీట్ చేస్తేనే సిమెంట్ వస్తుంది. అదేవిధంగా ఉక్కు కర్మాగారం కూడా హీట్ చేస్తేనే వస్తుంది. ఇవన్నీ కూడా ఎలక్ట్రికేషన్ థర్మల్ పవర్ ద్వారా చేస్తుంటాయి. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఈ బోరు వాటర్లో అంటే బోరు వేసినారు, ఆ వేసిన నీళ్లు ఆటోమేటిక్గా పైకి వస్తున్నాయి. అంటే వాస్తవానికి బోర్ వేసిన తర్వాత ఆ వాటర్ని మోటార్ పెట్టి గుంజుతూనే పైకి వస్తాయి, కానీ ఆ విధంగా కాకుండా ఆటోమేటిక్గా వస్తున్న పరిస్థితి. మరోవైపు అదే విధంగా కాకుండా ఇది హీట్ వాటర్ కూడా వస్తుంది. ఇక్కడ ముట్టుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. అంటే వాస్తవానికి ముట్టుకుంటే కూడా వేడిగా ఉంటాయి. అంటే ఇట్లా పగిడేరు చుట్టుపక్కల అనేక గ్రామాల్లో ఇట్లా బోర్లు వాటర్ నుంచి వేడి నీళ్ళు రావటం అనేది సర్వసాధారణంగా మారిపోయిన పరిస్థితి. అయితే ఇక్కడ 20 అడుగుల లోపు మాత్రమే బోర్లు వేస్తే వేరే విషయం, ఆ తర్వాత నుంచి ఇదే పరిస్థితి. అంటే 68 సెంటిగ్రేడ్స్ల ఉష్ణోగ్రత ఇక్కడ నమోదవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే వాస్తవానికి ఇక్కడ ఈ పగిడేరుకి అదేవిధంగా మనుగూరులో కొండాపూర్ మైన్స్, ఆ మైన్లో వాటర్ వస్తుంది. ఆ వాటర్ కూడా 42 హీట్ ఉంది, అయితే సెంటిగ్రేడ్ హీట్ ఉంది. ఇక్కడి నుంచే అక్కడికి వస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ పగిడేరు ప్రాంతంలోనే మాత్రమే ఇక్కడ ఈ విధంగా హీట్గా వస్తున్న పరిస్థితి. అయితే ఇలా హీట్గా రావడానికి కారణం ఏంటి, ఈ హీట్ నుంచి విద్యుత్ ఉత్పాదన చేయొచ్చు అనేది కొన్ని పరిశోధనలు జరిగినాయి. ఆ పరిశోధనల మేరకే మనం చూడొచ్చు, ఇక్కడ జియో థర్మల్ పైలట్ పవర్ ప్రాజెక్టు అంటే 20 కిలోవాట్స్తో ఇక్కడ పవర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేశారు సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్. అయితే శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారి సహకారంతో ఇక్కడ ఈ ప్రాజెక్టుకి ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే ఎస్ఎన్డి ప్రాజెక్ట్ ఇక్కడ మొత్తం కూడా ఒక ప్లాన్ చేసి ఆ ప్లాన్ ప్రకారం ఇక్కడ ఒక ప్లాంట్ను కూడా నిర్మించడం జరిగింది. ఈ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పాదనకి అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే దాని ప్రకారం అయితే 5 మెగావాట్స్ ఇప్పటికే సక్సెస్ఫుల్ అయింది. అదేవిధంగా 20 మెగావాట్స్ కూడా 20 కిలోవాట్స్ అంటే 5 కిలోవాట్స్ సక్సెస్ అయింది. 20 కిలోవాట్స్ కూడా పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ చేశారు. అయితే వాస్తవానికి ఈ పగిడేరు ప్రాంతంలో అనేక బోర్లు ఇదే విధంగా వస్తున్నాయి. ఇదే విధంగా కనుక అన్ని చోట్ల చేసినట్టయితే చాలా ఎక్కువగా విద్యుత్ ఉత్పాదన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ టర్బైన్లన్నీ కూడా నూతన విధానం కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఇన్ఛార్జి ప్రసాద్ ఉన్నాడు. ఈయన మరింత సమాచారం, అసలు ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఎట్లా మీరు వివరించగలుగుతారు? నమస్కారం అండి, నా పేరు ప్రసాద్ బానోత్. నేను ఇక్కడ సీనియర్ రీసెర్చ్ ఫెలోగా వర్క్ చేస్తున్నాను ఫ్రమ్ శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నుంచి. మాది హెడ్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీ అండి, లొకేటెడ్. సో ప్రజెంట్ మన దగ్గర తెలంగాణలో ద ఫస్ట్ ప్లాంట్ అన్నట్టు, ఇండియాస్ ఫస్ట్ ప్లాంట్ ఇది ఏంటంటే జియో థర్మల్ పవర్ ప్లాంట్ అన్నట్టు. మన ఇండియాలో తెలంగాణలో పగిడేరు ఏరియా మనుగూరు ఏరియాకు దగ్గరలో ఉందండి. అది కొంచెం ఇప్పుడు ఏంటంటే మన దగ్గర మన వరల్డ్ వైడ్ కూడా 68 డిగ్రీ సెల్సియస్ మీద ఎవరు కూడా పిఓసి చేయలేదండి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేయలేదు. సో మనం ఈ టెక్నాలజీలో ఎలా యూజ్ చేస్తామంటే ఇది బేసికల్లీ బైనరీ ఆర్గానిక్ ర్యాంకైన్ సైకిల్ అండి. ఎలా అంటే చెప్తామంటే ఇక్కడ ఒక ప్రొడక్షన్ వెల్ ఉంటుందండి. ఆ ప్రొడక్షన్ వెల్ నుంచి వాటర్ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి, బయటకు వస్తున్నాయి. మనకి ఇప్పుడు ప్రజెంట్ 68 డిగ్రీ సెల్సియస్ దగ్గర 68 డిగ్రీ సెల్సియస్ తోటి వాటర్ బయటకు వస్తున్నాయి. దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక హీట్ ఎక్స్చేంజర్లో పంపిస్తాము. హీట్ ఎక్స్చేంజర్లో పంపించినాక ఎట్ ద సేమ్ టైం ప్యారలల్లీ మనం ఏం చేస్తామంటే అండి ఒక స్టోరేజ్ ట్యాంక్ తీసుకొని దాంట్లో ఏదైనా ఒక రిఫ్రిజరెంట్ లేదా ఆర్గానిక్ ఫ్లూయిడ్ని మనం స్టోర్ చేసి ఆ ఆర్గానిక్ ఫ్లూయిడ్ని ఒక పంపు ద్వారా లిఫ్ట్ చేసి సేమ్ హీట్ ఎక్స్చేంజర్లో మనం ఫ్లూయిడ్ని పంపిస్తే ఇవి రెండు థర్మల్ కండక్టివిటీ అయ్యి హీట్ ఎక్స్చేంజ్ అయ్యి ఈ ఫ్లూయిడ్ వచ్చేసి ఏదైతే రిఫ్రిజరెంట్ ఉందో అది కాస్త
వేపర్ లాగా కన్వర్ట్ అవుతుందండి. వేపర్ లాగా కన్వర్ట్ అయ్యి ఇక్కడ ఇదే హీట్ ఎక్స్చేంజర్ని మనం ఒక స్టేజ్ 1 హీట్ ఎక్స్చేంజర్ అనుకోవచ్చు, స్టేజ్ 2 హీట్ ఎక్స్చేంజర్ అనుకోవచ్చు. ఈ స్టేజ్ 2 హీట్ ఎక్స్చేంజర్ నుంచి మనం టర్బైన్కి ఇస్తామండి వేపరు. అక్కడ మనకు టర్బైన్ తిరుగుతుంది. తిరిగిన తర్వాత దానితో మనం ఏదైతే టర్బైన్ ఉందో దాన్ని షాఫ్ట్ నుంచి మనం ఒక జనరేటర్ని కనెక్ట్ చేస్తాము. జనరేటర్ను కనెక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఏదైతే వేపర్ టర్బైన్లో పని చేసిన తర్వాత ఇది అవుట్లెట్ నుంచి బయటకు వస్తుందండి. అది వేపర్ స్టేజ్లోనే ఉంటుంది, కంప్లీట్ వేపర్ స్టేజ్లో ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక కండెన్సర్లో తీసుకుపోతాము. కండెన్సర్ ఈజ్ ఏ సేమ్ టైప్ ఒక హీట్ ఎక్స్చేంజర్ అనుకోవచ్చు. ఇక్కడ ఏదైతే హీట్ వేపర్ వచ్చిందో ఆ వేపర్ని మనం దీనిలో నుంచి తీసుకొచ్చిన తర్వాత ఎట్ ద సేమ్ టైం మనం ఒక చిల్లర్ వాడతామండి. ఆ చిల్లర్ తోటి మనం ఆ వేపర్ని కూల్ చేస్తాము. కూల్ చేసిన తర్వాత ఆ వేపర్ వచ్చేసి మనకు మళ్ళీ లిక్విడ్లా కన్వర్ట్ అవుతుంది. ఆ లిక్విడ్ వచ్చేసి మళ్ళీ ఒక స్టోరేజ్ ట్యాంక్లోకి వెళ్తుందండి. స్టోరేజ్ ట్యాంక్ని మళ్ళీ మనం పంపు నుంచి రీగెయిన్ చేస్తాము. సో ఇది ఒక క్లోజ్డ్ లూప్ అన్నట్టు. ఇది క్లోజ్డ్ లూప్ ఆర్గానిక్ ర్యాంకిన్ సైకిల్ మీద వర్క్ చేస్తుంది. ఇది ఎన్ని కిలోవాట్లకి మీరు ప్లాన్ చేశారు, ఏంటి ప్రస్తుతం పరిస్థితి? ఇప్పుడు దీనికి వచ్చేసి 20 కిలోవాట్ తోటి ఉందండి ప్రజెంట్ మన దగ్గర. సో ఇది ఒక 20 కిలోవాట్ యూనిట్ అన్నట్టు మన తెలంగాణలో. ఇప్పుడు మేము ప్రస్తుతానికి వచ్చేసి ఒక 5 HP ఆల్టర్నేటర్ 20 కిలోవాట్ ఆల్టర్నేటర్ తోటి రెండింటితోటి నడిపించాము. నడిపిన తర్వాత మాకు కొంచెం డిఫికల్టీస్ కనిపిస్తున్నాయి. కనిపించడంతో ఏమవుతుందంటే అండి కొంచెం మాకు కావాల్సినంత వేపర్ కావాల్సి వస్తుంది. సో దానికోసం అని చెప్పి మేము టర్బైన్ని మా వర్క్షాప్ ఢిల్లీకి పంపించాము. అలాగే ఎట్ ద సేమ్ టైం మాకు ఒక రెక్యూపరేటర్. సక్సెస్ అయితే ఎంత విద్యుత్ ఈ ప్రాంతంలో చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 20 కిలోవాట్ అండి. దాని నుంచి మళ్ళీ మనం ఒక 50 కిలోవాట్ కానీ 100 కిలోవాట్కి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంచెం బోర్వెల్స్ కూడా ఇక్కడ చాలా వరకు బోర్వెల్స్ ఉన్నాయి. సో మంచి పొటెన్షియల్ ఉందనుకోవచ్చు తెలంగాణలో జియోథర్మల్ నుంచి. ఈ జియోథర్మల్ తోటి ఏంటంటే అండి కొంచెం జీరో పొల్యూషన్ ఉంటుంది, ఎలాంటి పొల్యూషన్ ఉండదు. దీన్ని సింగరేణి కొలోరెస్ కంపెనీ మన మనుగూరు ఏరియా నుంచి మన శ్యామ్ సుందర్ సార్ గారు అని SO2 శ్యామ్ సుందర్ సార్ గారు, SO2 GM గారు, అలాగే మన GM సార్ గారు ఇద్దరు పర్యవేక్షణలో నడుస్తుంది. మన వర్క్షాప్ నుంచి మ్యాన్ పవర్ రావడం లాంటిది జరుగుతుంది. ఇది మనం చూస్తున్నాం ఇక్కడ ప్రధానంగా అంటే జియో థర్మల్ పవర్ ప్రాజెక్టు. దీనికి సంబంధించి ప్రధానంగా ఎటువంటి పొల్యూషన్ లేని విద్యుత్ ఉత్పాదన ఇక్కడ జరుగుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ ఇది సక్సెస్ఫుల్ అయితే ఈ పగడేరు పరివాహక ప్రాంతంలో అంటే పగడేరు చుట్టూ గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో ఇట్లాంటి హీట్ వాటర్ ఎక్కువగా వస్తుంది, ఎక్కువగా విద్యుత్ ఉత్పాదన చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దానికి అనుకూలంగానే ప్రయోగాలు జరుగుతున్నాయని మనకు స్పష్టం చేస్తున్నారు. పగడేరు గ్రామంలో వేసిన బోర్లన్నీ అంటే ప్రభుత్వ పరంగా వేసిన బోర్లన్నీ కూడా హీట్ వాటర్ వస్తుంది. అయితే ఈ సమస్యని ఈ హీట్ వాటర్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంది, దీనివల్ల సమస్యలు ఏంటనేది ఊళ్ళో అంటే దీన్ని విద్యుత్గా ఉపయోగించుదామనే సింగరేణి వాళ్ళు చెప్తున్నారు. కానీ గ్రామస్తులు ఏమనుకున్నారు అనే విషయం మనం ఒకసారి ఆలోచించి చెప్తాం. ప్రధానంగా ఇది మీకు విద్యుత్ హీట్ వాటర్ వస్తుంది, ఈ వాటర్ ఎట్లా ఉంది ఏంటి దానివల్ల? అంటే హీట్ వాటర్ ఈ రోజు నుంచి కాదు సార్, ఇది దాదాపుగా 1985 నుంచే ఈ పగడేరు ప్రాంతంలో సింగరేణి వాళ్ళు వాళ్ళ బొగ్గు టెస్టింగ్ కోసం బొగ్గు ఎంత లోతు ఉందనే దానికోసం బోర్లు వేయటం జరుగుతుంది మా ఊరు చుట్టుపక్కల మొత్తం. దాంట్లో కొన్ని వేల అడుగులు వాళ్ళు సింగరేణి వాళ్ళు బోర్లు వేయటం, తద్వారా ఆ బోర్లలో వేడి నీళ్లు విపరీతమైన వీటితో ఆ నీళ్లు రావటం జరుగుతుంది. ఏది మోటార్ పెట్టకుంటేనే వాటికి అయ్యే పైకి ఎగుస్తూ నీళ్లు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో అవి చల్లారిన తర్వాత వ్యవసాయానికి వాడుకోవడానికి పనిచేస్తున్నాయి. కానీ మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఈ మధ్య కాలంలో 3-4 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒక బోర్ వేశారు. ఆ వాటరు కరెంటు తయారు చేయడం కోసమని ఇప్పుడు ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ కొంత ల్యాండ్ కూడా తీసుకోవడం కోసం మరి సింగరేణి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ బోర్లు సింగరేణి వాళ్ళు ఎన్ని ఉన్నాయి, దానివల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? ఆ వేడి నీళ్ళ వల్ల ఏమైనా సమస్య ఉందా? ఇంకా సమస్య అంటే సార్ వాళ్ళు వేస్తున్నారు వదిలేస్తున్నారు. వేయటం వల్ల మరి ఎక్కడైతే ఆ బోరు పడుతుందో దాని చుట్టుపక్కల ఉన్న భూమి కొంత ఆ వేడికి ఆ ఇబ్బందికి ఆ వరి పంటలు కూడా పండకుండా పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. తర్వాత ఇంకా కొంత ఏంటంటే చల్లారిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది రైతులకు ఉపయోగపడుతుంది తప్ప దగ్గర ఉన్న వాళ్ళకు ఏదైతే ఎక్కడైతే బోర్ తీస్తున్నారో అక్కడ రైతులకి అది మరి ఇబ్బందికరంగానే ఉంది. ఇదే ఊర్లో బావులు ఉన్నాయి, అయితే ఆ బావులు కొద్ది లోతున్నప్పటికీ ఆ బావుల్లో మాత్రం ఇట్లాంటి వేడి నీళ్ళు రాదు. ఈ బావుల నీళ్ళే వీళ్ళు వాడుకుంటున్న పరిస్థితుంది. కేవలం సింగరేణి వేసిన బోర్లలో మాత్రమే ఇదే పరిస్థితి వస్తుంది. ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ చాలా తక్కువగానే లోతుల్లోకి నీళ్లు
ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఇట్లాంటి సమస్య లేదు. కేవలం సింగరేణి వేసిన బోర్ల వల్ల మాత్రం వస్తుంది. అది కూడా చాలా లోతుగా వేయటం వల్ల వచ్చిందని చెప్తున్నారు. అయితే వేరే ప్రాంతాల్లో సింగరేణి ఇటువంటి బోర్లు వేసినప్పటికీ అక్కడ ఈ సమస్య రాలేదు. కేవలం పగిడేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే ఈ పరిస్థితి వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అనేది అర్థం కాని పరిస్థితి. అయితే లోన భూమి ఒత్తిడి వల్ల ఈ సమస్య ఉందని చెప్తున్నారు. మొత్తం మీద పగిడేరు గ్రామంలో విద్యుత్ ఉత్పాదన కోసం ఒకవైపు ఈ వేడి నీళ్ళ ద్వారా ప్రయోగాలు చేస్తున్నప్పటికీ అదేవిధంగా అనేక ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉంది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, పగిడేరు నుంచి.